ప్రేక్షకులరా, నేనొక నటుడిని. ఒకే వ్యక్తి 5 రకాలైన కథాపాత్రలకు నేను జీవం పోయబోతున్నాను. ఒకే ఒక్క నటుడు. వేదికపై నటుడికి దేవుడు ఎవరంటే ప్రేక్షకులే. నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ఎవరది? ఇది మా అడవి. ఈ రాజ్యాన్ని పరిపాలించే ఈ రాజు అడవి. ఏ మృగమా, గజరాజు అన్న అహంకారం కలిగిన మృగమా, విధిని అతిక్రమించి ఋషుల యాగాన్ని చెడగొట్టడానికి వచ్చావా? నీకు ఎలా అంత ధైర్యం వచ్చింది? హలో సవిత, మా వారి డ్రామా అడవిలో మాకు హక్కు లేదా? నీ తల పగలగొట్టడానికి ఎంతో శక్తిగల నా ముట్టులే కారణం అయితే అదే నీ విధి అని తలుచుకో. గట్టిగా కేకులు వేయడం మాత్రమే కాకుండా మతి తప్పి ఈ అడవి మొత్తం నువ్వు తిరుగుతా. హలో సవిత, అవన్నీ ఎందుకు తీస్తున్నావు? అవన్నీ అక్కడే వదిలే. అది నేను చూసుకుంటాను. ఇవన్నీ కింద పడిపోతున్నాయి. త్వరగా వచ్చేయి. జాగ్రత్త, వచ్చేయి. పట్టుకో పట్టుకో, ఇవన్నీ బండిలో ఎక్కించు. వరుసగా పెట్టండి, జారకూడదు. ఎవరినైనా పిలిపించి దాన్ని లాగి కట్టించమని ఎన్నోసార్లు చెప్పాను. వినిపించుకుంటేగా ఆ దీంట్లో ఉన్న బాధ్యత ఉండాలి. డ్రామా రిహర్సల్లో బిజీగా ఉన్నా అక్కడికి వెళ్ళి ఏం చేయకుండా కూర్చోవడం కుదురుతుందా? దాన్ని తీసుకువెళ్ళడం మంచిదైంది, లేకపోతే ఇంతే సంగతులు. తీసుకోమ్మా, మనం బయలుదేరదాం. అమ్మా, నువ్వు కూడా రా అమ్మా. ఇదిగో వస్తున్నాను. పద. అదిగో వచ్చారు. అద్దె కొంచెం ఎక్కువే. అడ్వాన్స్ ఎక్కువగా ఇచ్చామంటే అద్దె తగ్గిస్తారా? అద్దె విషయంలో తగ్గిస్తారో లేదో నాకు తెలియదమ్మా. నేను కాస్త పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళాను, అందుకే రావడం లేట్ అయింది. సారీ. నేను మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళకి పిల్లా జల్లా లేరు కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆ తాళం కొంచెం ఇస్తారా? ఒక్క నిమిషం. సరే. ఇట్రా. విషయం ఏంటి సార్? ఇదేదో తలనొప్పి కేసులా ఉంది. లేదు లేదు, వీళ్ళు నాకు ముందే తెలుసు సార్. చూస్తే అర్థం అవట్లేదు, ఇది వేరే మ్యాటర్. నువ్వు వెళ్ళి వేరే పార్టీని చూడు, నేను వస్తాను. ఏం లేదు, అదేంటంటే పద వెళ్దాం. ఇలాంటి ఒక అవసరం ఉంటే మన పని అయిపోతుంది.
కూర్చో. ఇల్లు వెతికే విషయంలో తొందరపడొద్దని సభ్యత మనతో చెప్పింది కదా. అది వాళ్ళ మంచి మనసు. మనం వేరే ఇల్లు చూద్దాంలే. ఇంకా ఎన్నిళ్ళు మారాలో. మనం వీలైనంత త్వరగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకో నేను 25 ఏళ్లుగా బండి నడుపుతున్నా, ఏ పేపర్స్ లేకుండా. అయితే లైసెన్సే లేకుండా బండి నడుపుతున్నారా? నాకెందుకే లైసెన్స్? ఎవరినైనా గుద్దేశారంటే ఇద్దరిని తీసుకెళ్లి లోపల పడేస్తారు. ఆ, అయితే ఎవరైనా గుద్దడానికి నేను లైసెన్స్ తీసుకుంటా. ఆ? మన మ్యారేజ్ సర్టిఫికేటే చాలు. ఓకే, దాన్ని రెడీ చేద్దాంలే. మీకు పెళ్ళయ్యి ఎన్ని నెలలు అయిందే? 6 నెలలు అవుతుంది. ఎందుకు ఇంత లేట్ చేశారు? అందుకు అవసరం రాలేదు. ఆ. నేను అడిగింది అది కాదు, ఎందుకు ఇంత లేట్గా పెళ్లి చేసుకున్నారని. ఇది నా సెకండ్ మ్యారేజ్ అండి. ఓహో. సరే ఫామ్ ఇవ్వండి, నేను ఫిల్అప్ చేసి. కంగారు పడకండి, మీరు చెప్పిన పని చేయడానిక మేము ఇక్కడ ఉన్నాం. దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయిగా. సారీ సార్, కొద్ది రోజులుగా మేము ఊళ్ళో లేవు. ఆ. నాటకం కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను. ఆహా, మీరు యాక్ట్రెసా? నేను అప్పుడే అనుకున్నాను. లేదు సార్, నేను కాదు, ఆయనే. ఆహా. ఈ మధ్య ఎవరు నాటకాలు చూస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు మ్యారేజ్ సర్టిఫికెట్? అద్దెకి ఇల్లు వెతుకుతున్నప్పుడు. దానికి ఇది అవసరం లేదే. ఊరు వాళ్ళని అన్ని తప్పే ఉంది. మీ ఇద్దరిని జంటగా చూస్తే చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. అటెంప్ట్ పర్లేదు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం నేను కూడా కేసు ఇస్తాను. మనం చూద్దాం. అరే వెళ్ళకండి, కూర్చోండి, మాట్లాడుకుందాం. అతను పాపం సార్, రీసెంట్గానే సర్వీస్లోకి వచ్చారు. పాపమ్మా. ఇది ఆ కుర్రాడి కెరియర్కి సంబంధించింది. మీరు చర్చించి ప్రాబ్లమ్ని సెర్చ్ చేయండి. నాకే ప్రాబ్లం లేదు. ప్రతి కేసు వెనక నేను వెళ్తే మరి నేనేం చెయ్యాలి? అందుకే కొట్టాను. నాకు ఇది చాలు. ఇక్కడ రెంట్ కొంచెం ఎక్కువైనా గానీ ఇక్కడ ఉందాం అనుకున్నది హైకోర్టు పక్కన ఉండడం వల్లే నడిచి వెళ్ళిపోతుంది కదా. డెలివరీ అయ్యే వరకు ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాము. అంతవరకు ఆ ఫ్లాట్ అక్కడ ఫ్రీగానే ఉంటుంది. నన్ను అడిగితే ఈ ఆప్షన్ మంచిదేనని చెప్తాను. మధ్యలో మంచి చోటు దొరికితే మనం మారిపోవచ్చు కదా. ఈ అగ్రిమెంట్లు ఏమీ అక్కర్లేదు. మీరు రేపో లేక ఎల్లుండో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు షిఫ్ట్ అయిపోండి. అయితే రెంట్ ఎంత ఇవ్వాలి? అదంతా మాట్లాడుకుందామండి. మీ నాటకాలన్నీ చూసే నేను రాయడమే మొదలు పెట్టాను. ఓహో, మీరు రాస్తారా? ఇది నాకు తెలియకుండా పోయింది. పోయిన సంవత్సరం వీడి వేసిన నాటకమే యూత్ ఫెస్టివల్లో నంబర్ 1గా వచ్చింది. అలాగా? మీ ఫ్లాట్ ఎక్కడుంది? తిరుపతికర పక్కనే. ఏబీసీ హోమ్స్. కానీ నాకెందుకు అది సెట్ అవుతుందో లేదో తెలీదు. ఏమైంది? అదేంటంటే తన బ్రదర్ కూడా అక్కడే ఉన్నాడు. ఓ, అయితే ఆ క్యారెక్టర్ మీరేనా? నాకేం ప్రాబ్లం లేదు. దేవా, మీరు బాగున్నారా? ఎక్కడ ఎవరెవరూ చేసిన తప్పులకి పాపం వీడు అనుభవిస్తున్నాడు. నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్దామని మేము ఆలోచించాం కదండి. అవును అవును, పైకి వెళ్ళాలా బాబు? సార్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేయరా? మన రవి పిల్లలు బాంబే నుంచి వచ్చారు కదా. ఇవన్నీ అసలు ఎలా తింటున్నారు? మనకదంతా అవసరం లేదు. నేను రవితో మాట్లాడతాను. కొంతమంది అలాగే ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. గుడ్ ఈవినింగ్ కిచ్చు. గుడ్ ఈవినింగ్ నాన్న.
Those days every toilet was cleaned by companies. But in Gandhiji's ashram, every person has to carry their toilet basket to the pig and empty it. No one got excuse from this task, not even the guests. కిచు హౌ వాజ్ యువర్ డే? బానే ఉంది నాన్న. మ్యాథ్స్ పీరియడ్ లో మ్యామ్ సర్ప్రైజ్ టెస్ట్ పెట్టారు. ఈసీ క్వశ్చన్స్ లానే ఉన్నాయి. నాకు నవీన్ కి జీతోకి ఇంకా గర్ల్స్ లో అశ్వతికి అభిరామికి 10/10 దొరికింది. ఆహా, వెరీ గుడ్ దెన్. అంతేనా? లేదు, ఇంగ్లీష్ పీరియడ్ లో మిస్ ఇంగ్లీష్ లెసన్ తీశారు. చెప్పరా. నాన్న, ఆ తర్వాత ఒక సమస్య అయింది. లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడ్. నువ్వు అక్కడ ఆడడానికి వెళ్ళావా? లేదు, వాళ్ళందరూ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నేను క్లాస్లో కూర్చొని చెస్ బోర్డ్ని బయటికి తీశాను. కానీ ఎవరు నాతో ఆడుకోవడానికి రాలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ నవీన్ వాడు రాలేదా? వాడు ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను టాయిలెట్కి వెళ్ళొచ్చాక చూస్తే వైట్ కింగ్ మిస్ అయిపోయింది. నేను అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. దాన్ని ఎవరో తీసుకున్నారు నాన్న. సరే, ఇంకో పిల్లాడు అదే కాపీ కొట్టి దొరికిపోయాడు. అభిషా? ఆ. లేదు నాన్న, వాడు తీసుకోడు. వాడు నాకు ఒక మంచి ఫ్రెండ్. ఈరోజు కూడా నాకు స్నాక్స్ ఇచ్చాడు. నువ్వు తీసుకుని తిన్నావా? వాడేం స్నాక్స్ తీసుకొచ్చాడు? మ్మ్. మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అదే మంచిది. అప్పుడే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉంటాం. అందుకని వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలని లేదు. ఆ అవసరం నీకు లేదనుకుంటాను కదా. చెస్లో ఎలా గెలుస్తాం? కింగ్ని ప్రొటెక్ట్ చేసినప్పుడే. రేపు వచ్చినప్పుడు ఆ వైట్ కింగ్ని తీసుకురావాలి, సరేనా? రేపే నేను వెళ్ళి మిస్కి కంప్లైంట్ చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏమండి, అది కొంచెం ఆఫ్ చేయండి. ఏంటి? ఉండు, ఒక్క నిమిషం. ఓకే రాధికా మేడం, ఈ ట్రిప్ గురించి 2 ముక్కలు చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్. మన కిచ్చు గురించి ఓ 2 మాటలు చెప్పొచ్చు కదా. కిచ్చు, అమ్మా లవ్స్ యూ సో మచ్. మరి నాకే బాబా. వండి. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. ఎత్తద్దు, తనంత తానే లేవాలి. వద్దు. గుడ్ నైట్ కిచ్చు. గుడ్ నైట్ నాన్న.
పర్వాలేదే శభాష్ రా ఆ. నించో. కిచ్చుని తీసుకురాలేదా? ఇవాళ వాడి క్లాస్ ఉంది అందుకే. కనీసం మీరైనా వచ్చారు కదా, అదే సంతోషం. మన బంధాలన్నీ ఇలాగే విడిపోతున్నాయి. వద్దనిపించి అవాయిడ్ చేశాను. తనెవరో ఫ్రెండ్ ఇంట్లో కలిసి ఉంటుందని విన్నాను. ఆయనకి నిరంతరమైన ఇన్కమ్ ఏమీ లేనట్టుంది కదా. ఈ కాలంలో నాటకాలకు వెళ్తే ఏం సంపాదించగలరు? అక్కడ ఆకు వేసేశారు. భోంచేద్దాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆకులో పాయసాన్ని వేసి టేస్ట్ చేసే రుచే వేరు. ఎంత కష్టపడి మేము ఈ ఫ్యాక్టరీ మూయించామో తెలుసా? మీరు చెప్పిన అందరికీ మంచి అమౌంట్లు ఇచ్చాం. హౌసింగ్ బోర్డ్ ద్వారా చేయాల్సింది నేను చేశాను. అది మీకే తెలుసు కదా సార్. ఊర్లో ఒకటే సమస్య, తిరువనంతపురం పార్టీ ట్రబుల్ ఇస్తున్నాడు. ఈ గ్యాప్లో ప్రాపర్టీ టైటిల్ చేంజ్ అంటూ వెళ్ళలేము. కుట్టను ఒక ఆప్షన్ చెప్పారే, నాకు అది మంచి ఐడియా అనిపించింది. ఇది సెంట్రల్ మినిస్టర్ ద్వారానే ఆపరేట్ చేయాలి. సంబంధించిన వాళ్ళతో నేను మాట్లాడాను. ఇది వర్కౌట్ అవ్వదు సార్. ఏంటి అందులో మూసేశావు? మజ్జిగ ఉంది, మజ్జిగ వేసి ముహించేస్తేనే మజాగా ఉంటుంది. నాకు పులిసిన మజ్జిగ ఇష్టం ఉండదు. నాకు ముందే తెలుసు నిన్ను చూస్తే జమాల్ ఇలాగే బిహేవ్ చేస్తాడని. అందుకే మీటింగ్ని ఇక్కడ సెట్ చేశాను. అదంతా మర్చిపోయాడని నేను అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ 2 CRలే కదా. డబ్బు గురించి కాదు, నమ్మకమే కదా చాలా ముఖ్యం. రేపు వీళ్ళంతా వెంటే ఉంటారు కదా. అదంతా ఉంటారు. జమాల్కి పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదా. వీడిని వదిలి వాళ్ళని పట్టుకుంటే. కానీ జమాలే ఈ ప్రాజెక్ట్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. కాబట్టి జమాల్ లేకుండా ఏ పని జరగదు. నేను లేకపోయినా జరగదు. గుడ్ ఈవినింగ్ కిచ్చు. గుడ్ ఈవినింగ్ నాన్న. A nutritionalist, chef, or even your grandma would use food classification system that defines fruits and vegetables. It is based on the way the plants are used and their flavor. Some vegetables we use in our daily life are onion, carrot, cauliflower, brinjal, pumpkin. Some fruits we use in our daily life are mango, banana, tomato, grapes, apple. కిచ్చు, లాస్ట్లో చదివింది మళ్ళీ చదువు. Some fruits we use in our daily life are mango, banana, tomato, grapes, apple. సరే, టమాటో అంటే ఏంటో తెలుసా? టమాటా ఫ్రూటేనా? కాదు, వెజిటబుల్. లేదు నాన్న, నాకు బాగా తెలుసు. నిన్న నవీన్ కూడా సేమ్ డౌటే వచ్చింది. మేము కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసాం. గూగుల్లో ఏం చూపించిందంటే టొమాటో ఇస్ ఫ్రూట్ అని చూపించింది. ఈ గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ మాత్రమే. అందులో వచ్చేవన్నీ నిజాలని నీకెవరు చెప్పారు? నిన్న నువ్వు చెస్ కాయిన్ మిస్ చేసావు, ఇవాళ ఇది. నీకు స్కూల్లో ఏంటి ప్రాబ్లం? టొమాటో ఇస్ అ వెజిటబుల్. టొమాటో ఇస్ అ వెజిటబుల్. 500 times. Tomato. Chichu, Amma loves you so much.
ఫస్ట్ 4 టైమ్స్ హొరిజాంటల్ గా, దెన్ 4 టైమ్స్ వెర్టికల్ గా, మళ్ళీ అదే చేయాలి. ఓకే? హెల్తీ టీత్ ఆర్ ఆల్వేస్ వైట్. టీత్ న్యాచురల్ కలర్ లైట్ ఎల్లోనే నాన్న. రేయ్, నీతో ఎవర్రా ఇంత మూర్ఖంగా చెప్పింది? ఎల్లో అట. అన్నా, పాలు కాయగూరలో ఆ కుర్రాడికి చెప్తే తెస్తాడు. మెయింటెనెన్స్ సెక్రటరీకి చెప్పండి. మీరు ప్రసాద్ సార్ సరే, వస్తానా? సోపు లేకుండా స్నానం చేసి వచ్చానని చెప్తారే. అవును, ఆ క్యారెక్టర్ చేసింది నేనే. నువ్వు చూసా? చూశాను. గుడ్ మార్నింగ్. నాకు అది బాగా ఇష్టం. అన్నా, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? తప్పుగా అనుకుంటే సరేరా, తీసుకుందాం. చాలా థ్యాంక్స్ అన్నా. నేను దీన్ని మా ఫ్రెండ్స్కి చూపిస్తానన్నా. మీ డ్రామాలన్నీ నేను చూశాను. మోహన్ గారు ఇంట్లో ఉన్నారా? లేదు, నేనే వస్తాను. రా కూర్చో. అయ్యో, ఈ కంట్లో వేయగానే మండిపోతుంది. మన వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇవ్వనని చెప్పడం వల్లే నేను ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను. అవును, అలాగే చేశాం. మరి కింద సామాన్లన్నీ దించుతున్నారు, అది మీకు తెలీదా ఏమిటి? నందన్ వచ్చి చెప్పాడు, కొన్ని రోజులు తన ఫ్రెండ్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుందట. ఇందులో నీకేమీ ఇబ్బంది లేదుగా? అది తనే. మిక్సీ ఆన్ చేయబోతున్నాను, కొంచెం సౌండ్ వస్తుంది. హరి, అది ఇంకో మీటింగ్ కి జమాల్ ఒప్పుకున్నాడు. ఆ మీటింగ్ ని ఎక్కడ పెట్టుకుందాం? మనం వాక్మండ్లో కూర్చొని మాట్లాడుకుందాం. మీరు రేపు వద్దు, ఎల్లుండి రండి. అయితే జమాల్ కి కాల్ చేసి చెప్తాను. తర్వాత అంతకు ముందే మనం మీట్ అవుతే బాగుంటుంది. నేను అమ్మని చూడడానికి వెళ్ళాలి. వెళ్లే దారిలో కలుస్తా. నందన్కి నాటకాలంటే బాగా ఇష్టం అనుకుంటాను. డైరెక్టర్ పేరు షార్ట్ చేశారు, సికే. అతనికి కాస్త కూడా ఇంగితం లేదు. పర్వాలేదు, నేను మాట్లాడుకుంటానులే. ఇక్కడికే వచ్చి ఉంటుందంటే దానికి కనీసం సిగ్గుండక్కర్లేదు. నన్ను చూడడానికి ఇంత నాటకం ఆడుతుందంటే మోహన్ గారు మీరే ఈ ఫ్లాట్కి సెక్రటరీ. నథింగ్ డూయింగ్. నేను అక్కడికి రాను. టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దు, నాకు అర్జెంట్ పని ఉంది.
ఇప్పుడు కిచ్చు. మీది చూపించండి. నాకు ఎఫ్, నేనే ఫస్ట్. ఓకే, ఏం చేయాలి? అందులో నుంచి తీయాలి. ఇలాగే కథ పెట్టాలి. అది నాకు ఇది చూపించకండి, హైడ్ చేసి పెట్టుకోండి. సరే సరే, రెడీ. అదే మీరు ఇంకా 2 తీసుకోండి, మనం ఎప్పుడు ఏడేగా తీసుకుంటాం. చాలా రోజులైంది కదా నేను నీతో ఆడి, మర్చిపోయాను. నేను మీతో ఆడుకొని చాలా రోజులైంది, నేను మర్చిపోలేదు కదా. ఏం కిచ్చు, నువ్వు నాన్నతో ఆడడం లేదా? మీరు ఆడను అత్తయ్య. అయ్యో లవ్వా? ఏమైంది? లవ్ మంచిదేగా. లవ్ చాలా బోరు, నాకు గర్ల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. మరి నేను? అత్తయ్య వేరు, మా క్లాస్లో ఉన్న గర్ల్స్ బాగా షో ఆఫ్ చేస్తారు. ఈ మాట మీదే ఉండాలి, మళ్ళీ మాట మారకూడదు. నేను ఎప్పటికీ లవ్ చేయను. గుడ్ ఈవినింగ్ కిచ్చు. గుడ్ ఈవినింగ్ నాన్న. కిచ్చు, సారీ నాన్న. నేను తర్వాత వస్తాను. వచ్చి నాకు కొంచెం సహాయపడచ్చు కదా. వద్దు, అది వద్దు. అందులో మొత్తం పాత మ్యాగజైన్స్. మనం ఇక్కడ పర్మనెంట్ గా ఉండబోయేది లేదు కదా. కిచ్చు పై ఫ్లాట్ లోనే ఉంటున్నాడని తెలిసాక వదిలే. మన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా వాళ్ళ మనసు మారదు. మా హై స్కూల్లో సుమతి టీచర్ ఉండేవారు. ఆవిడ ఎంతో తెలివైన దానివి. ఒకరోజు మా దగ్గర డ్రామాలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రమ్మని చెప్పింది. నేను స్నానం చేసి రెడీ స్ట్రైట్ గా వెళ్ళిపోయాను. ఏంట్రా ఇలా యాక్ట్ చేయడానికి వచ్చావా అనింది. ఆ తర్వాత నన్ను చేర్చుకోలేదు. ఆ తర్వాత స్వయంగా నేనే ఒక డ్రామా వేశాను. యాన్యువల్ డే రోజు టీచర్ డ్రామా అయిన తర్వాత నేను తిన్నగా స్టేజ్ మీదకి ఎక్కేశాను. ఒంటరిగా యాక్ట్ చేశాను. అదందరికీ నచ్చిందా? ఇంటికెళ్ళి ఫుల్గా చేపల్స్ తినేసి హ్యాపీగా పడుకున్నా.
టౌన్షిప్కి కావాల్సిన ప్లాన్ వరకు రెడీ. ఆ ల్యాండ్ టైటిల్ మాత్రం కమర్షియల్గా మార్చి దొరికిందంటే మనం బేస్మెంట్ వేసేయచ్చు. జమాల్, మేము మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్ వీ హ్యావ్ టు పంప్ ఇన్ మనీ. మూర్చిపోయేలా ఇవ్వాలి. సార్, ఒక్కసారి వేడి నీళ్ళలో పడినవాడిని నేను. ఇది ఇప్పుడు జరగకపోయినప్పటికీ సార్కి మీకు ఎటువంటి నష్టం ఉండదు. జీతం పెన్షన్ వస్తూనే ఉంటాయి. కానీ మాకుంటే ఏముంది, బిజినెసే కదా. ఆ రోజు జరిగినట్టే మళ్ళీ జరగదని హరి గారు గ్యారంటీ ఇచ్చారంటే ఈ డీల్కి మేము రెడీ. అరే ఏంటి జమాల్ ఇదంతా? ఆ రోజు ఏదో ఇలా అది మీకే తెలుసు కదా. ఏదెలా జరిగినా మనం ఇంతవరకు వచ్చేసాం. ఇది నా ప్రైవేట్ స్పేస్. ఇక్కడ అలాంటి ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదనుకుంటాను. ఇప్పుడు అందరూ స్వీట్లు తినండి. సార్, మీరు మాత్రం తినకూడదు. రే, వాళ్ళని భయపెట్టకు. ప్రశాంతంగా చెప్పు. నాకు సరిగ్గా ఈనిపించడం లేదు సార్. రూములో అన్నీ రెడీ చేసి పెట్టాను. నేను బయలుదేరతాను సార్. మా తచ్చా ఇక్కడి నించోవద్దు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రై, నువ్వు నిద్రపోకేంటి? 4 గంటలకి లేపాలి. వీడు మామూలు మనిషి కాదు. 4 గంటలయిందంటే తాగుతాడు. కుట్టని చెప్పిన ఒక కథ ఉంది. ఒకరోజు వీడు జాక్ డానియల్ బాటిల్ తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు తాగుదామని చూస్తే బాటిల్లో మందు తగ్గుతూనే వస్తుంది. కుట్టం ఎలాంటివాడు, ఓ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి బాటిల్లో మార్క్ చేసి పెట్టాడు. 2-3 రోజుల తర్వాత చూస్తే రబ్బర్ బ్యాండ్ పెట్టిన ఆ బాటిల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. సరే, అయితే మేము బయలుదేరతాం. సార్, మీరు మాతో వస్తున్నారా? వద్దు, నేను తర్వాత వస్తా. కుట్టని ఇక్కడికి వస్తే బాగా భోంచేసి నిద్రపోయి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాతే బండి తీస్తాడు. నాకేమైంది? లేవద్దు, అలాగే పడుకో. నా ఫోన్ ఎక్కడుంది? నీ ఫోన్ కొంచెం ఇవ్వు. నేను కిచ్చుతో మాట్లాడాలి. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను కిచ్చుకు ఫోన్ చేశాను. వాడు మోహన్ సార్ ఇంట్లోనే ఉన్నాడు. నేనప్పుడు స్నానం చేస్తున్నాను. ఆ తర్వాత నాకు ఏమైందో తెలియలేదు. ఒకవేళ బీపీ తగ్గుంటుందనే నేను అనుకున్నాను. ఎందుకంటే చేతుల్లో కాల్లో రంగు మారిపోయి ఉంది. బ్లడ్ టెస్ట్ చేశాం. రిజల్ట్లో కార్బన్ మోనాక్సైడ్ కలిసిపోయి ఉందట. డౌట్ వద్దని ఆలోచించి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో అప్పుకి కాల్ చేశాను. ఇది యాక్సిడెంట్ అయి ఉంటుందని నాకు అనిపించలేదు. బాత్రూంలో ఫ్యాన్ ఎప్పటి నుంచి ఆగిపోయింది? నాకు తెలియసా. మీ ఆయన ఎక్కడా? ఇక్కడే ఉన్నారు, పిలుచుకొస్తానుండండి. జమాల్ ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేదుగా? రే, ఏమంటున్నావురా? మేం కలిసేగా ఇక్కడికి వచ్చాం. రే, ఈ డీలే వాళ్ళకి లాస్ట్ హోప్. అది నువ్వు లేకుండా జరగదు. మరేంటి?
నిన్న నువ్వు ఎక్కడున్నావు? మీకు తెలియకుండా ఇక్కడ ఏం జరగదు. వేయలేదు, చక్కెర ఎక్కువ వేయలేదు. రేపటి నుంచి మీరిద్దరు ఇక్కడికి రావద్దు. బాత్రూమ్ లో ఉన్న ఫ్యాన్ మేము చూడలేదు సార్. మీకు ఇలా జరగాలని దేవుడు సాక్షిగా మేము అనుకోలేదు సార్. నేను వస్తాను. తినే అన్నంలో మట్టి కొట్టగాకండి సార్. చెవిడితనం వల్ల ఏ పనికి వెళ్ళలేకపోతున్నాను. మీరిచ్చే డబ్బుల వల్లే మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. వదిలేయకండి. తప్పక ఇవాళ నీకేమైంది? నీ గొరిల్లా సెటప్ బాగానే ఉంది, అదిరిపోయింది. కూర్చోవయ్యా. ఈసారి పక్కగా ప్లాన్ వేసావు, కెమికల్తో ఆడుకున్నావు. ఓ, మిమ్మల్ని మళ్ళీ చంపడానికి వచ్చారు కదూ. ఇలా చూడండి సార్, ఒక్కొక్కసారి ఎవరో చంపడానికి వచ్చారని నన్ను అనుమానిస్తున్నారే. రై, నువ్వు 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 నన్ను బెదిరిస్తున్నావా? ఆరున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నావు. అందుకే ఎంక్వైరీ చేయడానికి నన్ను పంపించారు. నా రిసార్ట్లోకి నువ్వెలా వచ్చావు? ఏ రిసార్ట్ సార్? నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు. నాకు బంధువులని ఎవరూ లేరు. జైల్లో ఉన్నప్పుడే నన్ను వదిలి అందరూ వెళ్ళిపోయారు. నా కొడుకు వెళ్ళిపోయాడు. ఇంతకు మించి నన్ను ఏం అడగండి ప్లీజ్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేలా చేయకు. నన్ను చంపేంతగా నేనేం తప్పు చేశానమ్మా? నీకు తెలుసు కదా, ప్రతి రాత్రి నేను పడుకోవడానికి ఎంత కష్టపడతానో. ఊపిరి అందక భూమి అడుక్కు వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పాల్ వర్గీస్ పనేనమ్మా ఇది. నీ ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి. ఏమీ తెలియకుండా నువ్వు ఇక్కడ పడుకోవడం కూడా మంచిదే అయింది. ఇప్పుడే అందరినీ ఫేస్ చేయడం మొదలెట్టాను. అయినా ఇక జీవితంలో తన్నెప్పుడూ చూడకూడదని మనం అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు
ఇంకా ఏం అనిపించాలో నాకు తెలియలేదు. తన్ను చూస్తేనే రగిలిపోతోంది. హ. మీ అబ్బాయి నాటకం చూడడానికి వెళ్ళాడు సార్. వెళ్ళిపోయాడా? ఇక్కడ పక్కనే నాటకం జరుగుతుంది కదా, దాన్ని చూడడానికి వెళ్ళాడు. నా ఆదేశాలని మీరగలరా? ఉండు. ఏ తాళపత్రంలో రాసుంది అడవివాసులు తపం చేయడానికి హక్కుందని? చెట్టులో ఉన్న ఆకులన్నిటినీ పురుగులు మింగేశాయి, ఎందుకంటే అవే వాటి ఆహారం. నీకు ఈ లోకం వదిలి వెళ్ళడానికి ముందు నేను మీకు ఒక పూలదండం ఇచ్చి వెళ్ళనా? పూలదండానికి బదులుగా పాము పుల్లి 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 అయిన పాము. నీ యొక్క తపశక్తి చాలా అద్భుతంగా ఉంది. వామో, నేను ఎంత పాపం చేశానో! ఈ అడవిలోకి వచ్చి నేను తపం చేయడానికి కారణం ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను ఏం చెయ్యను? లాస్ట్ మినిట్లో ఇలా. దీనికి కారణం నువ్వే. నా కొడుకు లోపల ఉన్నాడు. మర్యాదగా వాడిని బయటికి పంపించు, లేదంటే నాటకం జరగదు. నాన్నగారు, నాన్నగారు, నన్ను కన్న తల్లి నన్ను వదిలి వెళ్ళిపోతుంది. నాటకం పూర్తయ్యాక ఇన్ని రోజులు మీరే ఆవిడ్ని కాపాడారు కదా. ఏ దుష్టరాజు, ఈ అడవి సాక్షి, ఈ అడవిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు సాక్షి, దేవుడు సాక్షి, ఇక్కడ ఉన్న చెట్లు దాగున్న ఆ మేఘాల సాక్షి. ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను. భయంకరమైన విషం కలిగిన పాము వల్లే నువ్వు సస్తావ్.
ఇదెవరో తెలుసా? తెలుసు. నా చెల్లెల్ని మోడల్ చేయడానికి నువ్వు రవివర్మవా? నేను భారతి ప్రేమించుకుంటున్నా, అందువలన మీరు దొంగ కేసు వేయలేరు. నెక్స్ట్ వీక్ తనకు పెళ్లిరా. నీ స్థాయికి తరు కావాలా? నువ్వు దొడ్లు కడుక్కొని బతకాల్సినోడివి. My mother brush my teeth and bathe me every day. She will tell me how to brush my teeth. If I don't do like that, she will scold me. My mother will help me to do my homework. Once I wrote the word heritage, the spelling was wrong. She made me to stand on the bench in one leg till morning. She wants the uniform clean always. If a uniform is dirty, she will make me wash myself. My mother get angry if I make noise while eating. My mother has only me. That is why she doesn't like me playing and enjoying with my friends. What is this? రిషికేష్ వాళ్ళ అమ్మగారు ముందే చనిపోయారు నాకు తెలుసు. అవును మేడం, తల్లి లేకుండా పెరిగినవాడు, అది తన ఇమాజినేషన్. ఇది నేను ఇంకా పూర్తిగా చదవాలా? ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వద్దొద్దు, ఇక అలా జరగదు. నేను చూసుకుంటాను వాడిని. రిషికేష్ వాడి ఫ్రెండ్స్తో చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. దాని గురించి 2-3 కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. రిషికేష్కి అసలు ఏంటి సార్ ప్రాబ్లం? సారీ మేడం, అది హీ వోంట్ రిపీట్ ఇట్. నాన్నా, నీ తండ్రి అంత దుర్మార్గుడు అనుకుంటున్నావా? మీ అమ్మ చనిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదుగా. నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కదా అనుకున్నాను. నీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలని అలా చేస్తున్నాను. గుడ్, వెరీ గుడ్ కిచ్చు. ఇది నీకెలా దొరికింది? నా అడ్వైస్ వల్లే కదా. నాకిదంతా చెప్పడానికి ఒక తాతయ్య ఉండేవాడు. ఆయన వల్లే నేను ఇంత స్థాయికి ఎదిగాను. చెప్పిన మాట వినలేదని మీ తాత నన్ను ఎన్నోసార్లు కొట్టాడు. నేనెప్పుడూ నిన్నలా కొట్టలేదే. బట్ మీ మిస్ ముందు కూర్చున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నేను అలా పాతాళంలోకి దిగిపోతున్నట్టు అనిపించింది. సారీ నాన్న, నేను తెలియకుండా అలా రాసేశాను. సార్ మీరెందుకు సార్ మెట్లు దిగి వాకింగ్కి వెళ్తున్నారు? ఒక సైకిల్ కొనుక్కునుంటే నా కంపెనీ ఇచ్చి ఉండేవారుగా.
విజిటర్స్ బుక్ తీ. ఏంటి సార్? అది తీ. నిన్న జనరేటర్ పనిచేయలేదా? అవును సార్. ఏమైంది? ఏమైందంటే కరెంట్ కట్ అవడం వల్ల నేనే ఆన్ చేశాను. ఏ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి వర్క్ చేయదా? అలాగే ఉండే సార్. నిన్న దాన్ని మాన్యువల్లో పడేశారు. స్టార్ట్ చేద్దామని కీ కోసం వెళ్తే అది కనిపించలేదు. స్పేర్ కీ తీసుకురావడానికి కొంచెం ఆలస్యమైంది. 4 గంటల తర్వాత వచ్చిన విజిటర్ పేర్లు ఇందులో ఎందుకు రాయలేదు? సార్ 4 గంటల తర్వాత గెస్ట్లు ఎవరూ రాలేదు సార్. సార్ సారీ సార్, నేను ఇక్కడికి వచ్చి 4 నెలలే అవుతోంది. కొద్దిగా ఇప్పుడే అలవాటు అవుతున్నాను. నీ మోటా ముల్లే సర్దుకో, నేను ఏజెన్సీకి చెప్తాను. సార్ నీ భార్యని చాలా మిస్ చేస్తున్నావుగా? పెద్ద ఆశలేమీ లేకుండా కెమికల్ ఫ్యాక్టరీలో ఒక ఇంజనీర్గా పనిచేసేవాడిని. మీరందరూ కలిసి అది మూసేశారు. అక్కడున్న కార్పియం మీకు అవసరమైంది. అది తీయడానికి నన్ను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆ కంపెనీకి ప్రొటెక్టర్గా మీరు వచ్చాక నేను దొంగనయ్యాను. నా వల్ల కాలేదు సార్, చిరాగ్గా ఉంది. ఇలా చూడు పాల్, ఈసారి నేను లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు నాకు ఊపిరి అందలేదు. అన్నిటికీ కారణం ఆ పాయిజనే. నాకున్న ఒకే ఒక శత్రువు నువ్వే, అందుకే నాకు అనుమానంగా ఉంది నీ మీద. ఆ రోజు నన్ను చంపడానికి వచ్చినప్పుడేగా ఆ గొడవలో మీకు గుండు తగిలింది. అది మీకు తెలుసు. జైలుకెళ్ళొచ్చాక నువ్వు బాగా నటిస్తున్నావు, అదరగొట్టేస్తున్నావు. మిమ్మల్ని చంపాలనుకున్నది నేను కాదు. నేను కొంచెం అజాగ్రత్తగా హ్యాండిల్ చేశాను. ఫింగర్ ప్రింట్ దొరికే ఛాన్స్ చాలా తక్కువ. ఇప్పుడు క్రైమ్ సీన్లో కలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ మ్యాచింగ్ మాత్రమే చేస్తున్నాం. మీ చూపుడు వేలు పెట్టండి సార్. ఓకే సార్. సార్, మీ ఫింగర్ ప్రింట్ కంటే ఇంకో ఫింగర్ ప్రింట్ చాలా క్లియర్గా దొరికింది. కానీ మీరు చెప్పినట్టుగా అది పాల్ వర్గీస్తో మ్యాచ్ అవ్వలేదు. నువ్వు పని చేయి, దీని ఎంక్రిప్షన్ కోడ్ నాకు పంపించు. ఓకే సరే సార్. వాడు చావాల్సినోడే. కానీ నాకిప్పుడు ఒక డౌట్ ఉంది. ఒకవేళ వాడే నన్ను... ఏంటి? అమ్మకి ఇప్పుడు మందులివ్వాలి. నేను ఇస్తాను. నాకు చాలా భయంగా ఉందమ్మా.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగా నిద్రపోయావా? నేను 1 అవర్గా వెయిట్ చేస్తున్నా. ఒకసారి నీ ఫోన్ చూడు, ఎంత మిస్డ్ కాల్ ఉందో. ఇప్పుడు బయలుదేరలేదంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. త్వరగా రెడీ అయ్యిరా. కాదు నిన్న కాదు. ఇంకా రెడీ కాలేదా? నేను ఇవాళ రాలేను. నాకు ఒంట నలతగా ఉంది, ఫీవరిష్గా ఉంది. నువ్వు లేకుండా ఎలా? అగ్రిమెంట్ సైన్ చేయాలి కదా. ఏమైనా సరే ఇవాళ నేను రాలేను. పాల్ వర్గీస్ విషయం అంటే అది క్లోజ్ అయిపోయింది. క్రైమ్ సీన్లో నీ ప్రెసెన్సే లేదే. దీనివల్ల నీ పని ఆగదు. నేను మినిస్టర్ని పియని పిలిచి చెప్పాను. నువ్వు లేకుండా ఇది జరగదు, అది నీకు తెలుసు. ఇంత కష్టపడిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? నేను రావడం కుదరదు. లిఫ్ట్ పక్కన తనని చూశాను. వాడు కూడా ఉన్నాడు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతున్నారు. నన్ను చూశాక ఒకలా అయిపోయారు. వాళ్ళు తరచు ఇక్కడికి వస్తారట. కిచ్చువే చెప్పాడు. అంత త్వరగా అన్నిటినీ మర్చిపోతామా? అదేం కాదు. ఇక్కడి నుంచి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్ నా తమ్ముడికి తేదీ ఉంది. 10 సంవత్సరాలు. ఎలా మా ముందు అలా నటించాడో తెలియలేదు. జమాల్ దగ్గర ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. నాన్న, నువ్వు తినలేదా ఏంటి? దోశ వద్దా? బస్ వచ్చేసింది. ఈ దోశలు ఎవరి కోసం చేస్తున్నాను? నువ్వు లేచినప్పుడు నన్ను లేపొచ్చు కదా. నాన్న, మీరు బాగా నిద్రలో ఉన్నారు. నేను పోయాను అనుకున్నావా? మ్యూజిక్ ప్రాక్టీస్ చేసావా? నీకు అది ఇష్టం ఉండదు కదా. ఎవరైనా వస్తే మాత్రం చెప్తావు. నువ్వు వెళ్ళు, సాయంత్రం వస్తావు కదా.
హలో చెప్పు. సార్ ఎయిర్ ఫ్రెష్ బాటిల్లో దొరికిన ఫింగర్ ప్రింట్తో ఇన్కరప్టెడ్ కోడ్ని మీకు మెయిల్ చేశాను. క్రైమ్ రికార్డ్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూశాను, కానీ ఏది మ్యాచ్ అవ్వలేదు సార్. ఓ సార్ అది మీకు లిఫ్ట్లో దొరికిందని కదా చెప్పారు. అక్కడ సీసీటీవీ ఉంటుంది కదా? లేదు, ఇక్కడ కెమెరా ఉండకూడదనేది అసోసియేషన్ పాలసీ. అందరూ తెలిసిన వాళ్లే. అయితే ఇంకేంటి సార్ సమస్య? సార్ నేను అక్కడికి డైరెక్ట్గా వచ్చి ఏదైనా ఫింగర్ ప్రింట్ దొరుకుతుందేమో చూడనా? సార్ సార్ వినిపిస్తుందా? తర్వాత మాట్లాడతాను. సార్ ఈరోజు చెత్త ఏం పెట్టలేదు. ఈరోజు ఏం లేదు. ఇంత పెద్ద గౌరవం మీలాంటి వాళ్ళకి దక్కడం మన ఊర్లో సాధ్యమైన పనేనంటారా? మీకేమనిపిస్తోంది? ఈ మీడియా వాళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. సార్, మీరు దక్షకన్ అనే ఒక నాటకం వేశారు కదా, దాని ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా? దక్షగన్ అనే డ్రామాలో ప్రతి క్యారెక్టర్స్ ని మనం మారి మారి చెయ్యాలి కదా. చాలా ఈజీగా మార్చే విధంగానే స్టార్టింగ్ లో మేము కాస్ట్యూమ్ డిజైన్ చేసాం. సరే. డ్రామా వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్ట్యూమ్ మార్చడం మాకు చాలా సులభంగా అనిపించింది. సార్, మీరు ఒక్కరే దీని అన్ని password క్యారెక్టర్లు ఏంటి? ఎలా చేయగలుగుతున్నారు? ఇది మన అనుభవమే కదా. కొంచెం వినిపించేలా చెప్పు. అన్నిటినీ మనం నేర్చుకోవాలి. అందుకు టైమింగ్ చాలా ముఖ్యం కదా సార్? అవునవును, తప్పకుండా అది ముఖ్యమే. కానీ అందుకని మనం ఎక్కువ సమయం తీసుకోకూడదు. అనుభవమే మనకి ఎంతో ముఖ్యం. అంతకన్నా మనకి శ్రద్ధ ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఇండియాలో జీవిస్తున్నాం. నిజమేలే. అందువల్ల ఇదే ముఖ్యం. సార్ 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 సారీ సార్, మీరు కుట్టప్పని బావమరిదని తెలియదు. మేము ఇక్కడ ఫినిష్ చేసుకుని మీ ఫ్లాట్కి వస్తాం సార్. మీరు 2 మాటలు మాట్లాడారంటే చాలా బాగుంటుంది సార్. ఆ 2Cలో ఉన్న థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ లేదే. కొత్తగా వచ్చిన వారు దాన్ని యూజ్ చేయలేదు. వాళ్ళు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటారని మోహన్ సార్ చెప్పారు, అందుకే దాన్ని నేను తీయలేదు. ఏంటి విషయం సార్? ఏదైనా సమస్య? నా ఫ్లాట్కి ఎవరొచ్చినా సరే నన్ను అడిగి మరీ పంపించు, అర్థమైందా? సరే సార్. సార్, ఓడిలో ఉన్న అమ్మాయి ఈరోజు తొందరగా వచ్చేసింది. ఈ రోజు క్లాసు 11 గంటలకే పూర్తయిపోయిందట. మరి ఇంతసేపు వాడు ఎక్కడికి వెళ్ళాడు? సార్ సార్ సార్, ఈ కాంపౌండ్ అంతా చూశాను సార్, మనిషి కనపడడం లేదు సార్. సార్, ఒకవేళ మీ చెల్లెలు ఇంట్లో ఏమైనా
కిచా 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 కిచ్చాకేమైంది? మన కిచ్చు ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్ బస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? మేడం, బస్సు వచ్చేటప్పుడు నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాను, అందువల్లనే చూడలేకపోయాను మేడం. సారు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే దిగాడని నేను విన్నాను. మరి వాడెక్కడికెళ్ళాడు? అమీర్, నువ్వు ఆ గ్రౌండ్ ఎక్కడుంది? బ్రిడ్జ్ దగ్గర. అక్కడ నీకేం పని? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాను. ఇదే మొదటిసారా? నేను మాట్లాడేటప్పుడు నా ముఖం చూసి మాట్లాడు. ఇదే మొదటిసారా అని అడుగుతున్నాను. ఫుట్బాల్ ఆడితే నీకేంట్రా లాభం? ఫుట్బాల్ కాదు, క్రికెట్. చెత్త ఎదవలతో స్నేహం చేసి నన్నే ఎదిరిస్తావా? వాళ్ళు ఇంకేం నేర్పించారు? క్లాస్ కట్ చేస్తున్నావా? మళ్ళీ వెళ్తావా? నాకేమనిపిస్తుందో చెప్పనా? అన్నయ్య మారతాడు అని. ఏంటి నవ్వుతున్నారు? Control was to be in the hands of caste Hindus. On the ground starts, since untouchability was the Hindu sin, they have to take the initiative in changing it. నువ్వేం చెప్పావు? నేను వినలేదు. లేదు, అన్నయ్య నాతో మాట్లాడినప్పుడు ఏదో నమ్మకం కలిగింది. ఆర్ఎల్వీలో నా కొలీగ్ అయిన రవీంద్ర నీకు గుర్తున్నాడా? ఎందుకు లేదు? నాకతను అస్సలు నచ్చడు. ఎప్పుడు చూసినా నీతోనే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు నా హ్యాండ్ రైటింగ్ ని చూసినా తనకి డౌటే, ఎందుకంటే అది రాసింది నేనా అని. మీ చేతి రాత బాగుంటుంది కదా? అవును, కానీ మేము కలిసి చదివేటప్పుడు నా అసైన్మెంట్ పేపర్స్ అన్నిటినీ వేరే ఎవరో రాసుంటారని ఇప్పటికీ నమ్ముతున్నాడు. తినేటప్పుడు నా ప్లేట్లో నుంచే తీసి తింటాడు. మనిషి పోయి రోబో వచ్చింది ఇప్పుడు. ఈ విషయాలు ఎన్నటికీ మారనే మారదు. అది ఇలాగే ఫ్యాన్సీ డ్రెస్ ధరించి ఆడుతూనే ఉంటుంది. సారీ. ఎందుకని? అన్నయ్య మారతాడని అనుకున్నందుకు. అదే మంచిదే. మీ అన్నయ్య ఎలాగైనా మారాలి. మారడంటే అతనికే మంచిది. ఏమండి, అది కొంచెం ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం. ఓకే రాధికా మేడం, ఈ ట్రిప్ కాలు నొప్పి తగ్గిందా? చెప్పండి. మీరెందుకు నన్ను అమీర్ని కొట్టారు? ఇంత చెప్పినా సరే నీకు అర్థం కావడం లేదా? వాడు అనుకుంటే ఏమైనా చేయగలడు. వాడితో ఇక కలవకో. కాదు నాన్న, అమీర్ నా ఫ్రెండ్. ఫ్రెండా? నువ్వెప్పుడురా ఇంత మూర్ఖుల్లా తయారయ్యో? ఒకరోజు నేను స్కూల్ బస్ నుంచి దిగేటప్పుడు అక్కడుండే కుక్క నన్ను కొరకడానికి వచ్చింది. నేను భయపడి పరిగెత్తాను.
ఆ కుక్క కూడా నా వెనకాలే వచ్చింది. అప్పుడు అమీరనే నన్ను వచ్చి కాపాడారు నాన్న. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు మీరు నచ్చలేదు నాన్న. పదకొండు గంటల స్కూల్ పూర్తవుతుందని పేరెంట్ అయిన నాతో చెప్పలేదు. దాన్ని సమర్థిస్తారు. పిల్లల విషయంలో రెస్పాన్సిబిలిటీ లేదంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. ఇలా చూడండి సార్, మీ అబ్బాయి మాత్రమే ఈ స్కూల్లో చదువుతున్నాడా? మా రెస్పాన్సిబిలిటీ అనేది ఈ స్కూల్లో ఉండే వరకు మాత్రమే. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మా మీద కోప్పడితే ప్రయోజనం ఏంటి? ఇక్కడ మా అబ్బాయి చదవడం నాకు ఇష్టం లేదు. నేను టీసీ తీసుకుంటాను. అది మీ ఇష్టం సార్. అకాడమిక్ ఇయర్లో ఉన్న ఈ పరిస్థితిలో పిల్లాడిని తీసుకెళ్తే వాడే కష్టపడతాడు. యు ఆర్ స్పాయిలింగ్ హిస్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో సారీ టు సే దిస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. కిచ్చా, బెండకాయ ఫ్రూటా వెజిటబులా? నాకు తెలీదు. ఫ్రూటే. నాకెలా తెలుసని అడుగుతావా? నేను గూగుల్లో చూసి తెలుసుకున్నాను. మనం మన సొంత ఇంటికి వెళ్ళిపోదామా? అక్కడికి వెళ్ళామంటే సుభద్ర అత్తతో అప్పు, అమ్ము అందరూ ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి, ఆడుకోవడానికి అందరూ దొరుకుతారు. నేను ఎంక్వైరీ చేశాను. ఈ స్కూల్ కన్నా అక్కడే బాగుంటుందట. కిచ్చు, కూర్చుని భోంచేయి. మనకున్న కోపాన్ని తిండి మీద చూపించకూడదు, అర్థమైందా? నువ్వు తింటావనే కదా నేను కష్టపడి తయారు చేశాను. తిను. నువ్వు నిద్రపోయావా? నేను ఇవాళ నీతో పడుకుంటాను. ఇంకా నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? నేను పాతకాలపు మనిషినిరా. నాన్న, ఇక నేను నిద్రపోతాను. సరే, ఈ లోకంలో చాలా పురాతనమైన జంతువేదో నీకు తెలుసా? జీబ్రా. అది బ్లాక్ అండ్ వైటే కదా.
కిచు, నిన్న మీ అత్తయ్య ఇక్కడికి వచ్చిందా? నేను స్కూల్కి వెళ్ళాక తను ఇక్కడికి వచ్చింది అంతే కదా? లేదు ఆ నాన్న. నాటకాలు వేసేవాడు నా రూమ్లోకి వెళ్ళాడా? లేదు, వాళ్ళెవరు ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా? అబద్ధం చెప్తే చంపేస్తా. లేదు నాన్న, వాళ్ళెవరు ఇక్కడికి రాలేదు. మదర్ ప్రామిస్. నీకు ఆ పాయిజన్ ఎక్కడ దొరికింది? నీకు నేను నచ్చలేదంటే నాతో చెప్పొచ్చు కదా, నేను అర్థం చేసుకుంటాను. అది వదిలేసి నన్నే ఇలా. నీకు నేను చావాలే అంతే కదా? నాన్న, నాన్న, అమీరన్న ఇక్కడికి వచ్చారు నాన్న. ఆ పిల్లాడు ఎక్కడా? వాడు వెళ్ళిపోయాడు. నిన్నటి సంఘటనతో వాడి మనసు విరిగిపోయింది. నేను కూడా ఎంతో చెప్పి చూశాను. ఏమైంది? కిచ్చుకు ఏమైనా? వాడి తంబుని ఎంటర్ చేశారా? ఆ, ఆ, లేదు. ఏదైనా సమస్య? వాడు మీకెక్కడ దొరికాడు? నా కొడుకు ఫ్లాట్లో పనిచేస్తూ ఉండేవాడు బెంగళూరులో. అతనికి యూకేలో ఆన్ సైట్ ఉద్యోగం వచ్చిన వెంటనే వాడిని ఇక్కడికి పంపించాడు. మాకు సహాయపడతాడనే వాడిని ఇక్కడ ఉండనిచ్చాం మేము. ఆ, సరే, ఇప్పుడు సమస్య ఏంటి? వాడొక బ్రౌన్ క్రిమినల్. వాడి ఫోన్ నెంబర్ ఉందా? ఆ, ఉంది. ఉంది. ఏమైంది? పెద్ద సమస్య? ఆ, ఏంటి? ఏమైందయ్యా? ఏదైనా పర్వాలేదు, చెప్పవయ్యా. నువ్విచ్చిన నంబర్ని ట్రేస్ చేశాను. 6 నెలల క్రితం మోహన్ సార్ వైఫ్ మీదే ఆ సిమ్ ఉంది. నిన్న రాత్రి 10:30 వరకు నీ ఫ్లాట్ టవర్ లొకేషన్ లోనే ఉంది. ఈ రోజు మార్నింగ్ 5 నుంచి ట్రావెలింగ్ లో ఉంది బెంగళూరు వైపు. నేను అక్కడే ఇన్ఫార్మ్ చేశాను. నువ్వు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తావు? రేపు వచ్చేస్తాను. వాడు మనకు దొరకాలి. నేను తర్వాత మాట్లాడతాను. అన్నయ్య, ఈరోజు మధ్యాహ్నం కిచ్చాని కాస్త ఇంటికి పంపిస్తావా? కేపీకి అవార్డు వచ్చినందుకు ఇంట్లో ఫంక్షన్ పెట్టాం. ఏంటి కిచ్చు, అత్తయ్యతో వెళ్తావా? తనలో ఉన్న మరణ భయంతో రాజు హస్తినాపురం వదిలి చాలా దూరంలో సముద్రంలో ఉన్న రాజభవనానికి వెళ్ళిపోయాడు. ఆ రాజుని చంపడానికి వచ్చిన వాడు చాలా రోజులు ఎన్నో వేషాల్లో చుట్టి తిరిగినా కూడా రాజభవనం లోపలికి వెళ్ళిపోలేకుండా ఓడిపోయి తిరిగి వచ్చేశాడు. ఎవరు కదలకండి, అలాగే ఉండండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. పర్లేదు. కూర్చోరా. ఆ రాజు నమ్మకమైన ఒక బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఫ్రూట్స్ని మాత్రమే తిన్నాడు. వాళ్ళు చెప్పే కథల్ని రాత్రంతా వింటూ ఉంటాడు. ఆఖరికి 7వ రోజు కాని కథ చెప్పడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు. ఒక పురుగు. అది అతనికి గొప్పగా అనిపించింది. అన్నయ్య రా. కిచ్చారా?
వాళ్ళకి తినడానికి ఏం పెడతాం? ఆ, ఆయనకి వెజ్ ఐటమ్ చాలు కదా. నువ్వేం దిగులు పడుకో, నేను రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడుతుండు. అన్నయ్య, ఇలా చూడండి, మాకు ప్లేట్ వద్దు, మేము బయలుదేరిపోతున్నాం. నువ్వు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటావు. ఈ రోజు నేను వంట చేశాను, నువ్వు తినే వెళ్ళాలి. నువ్వు కూర్చో. డ్రామా అంటే నీకు ఎంతో ఇష్టం అనుకుంటా. సార్ మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీరెవరిని ప్రేమించలేదా? నేను ఇక్కడ కూర్చొని బిర్యానీ తినడంలో మీకేమీ ఆక్షేపం లేదుగా? నువ్వు తినవా? నాకు ఆకలిగా లేదు. కొంచెమైనా. అన్నయ్య, నాకు అమ్మని చూడాలనుంది. అవునవును, ఎప్పుడు అలాగే కదా. డ్రామా అంటే అంతే, మనస్ఫూర్తిగా పనిచేయాలి. అందుకని అలా కాదు. బాధ్యతకి ఒక లిమిట్ ఉందిరా, అందుకని ఇలాగా. అవునవును, సరే కూర్చో. సరేలేరా. తీసుకో, కొంచెం పోసుకోరా. నువ్వు తీసుకో. కిచ్చు రారా వెళ్దాం. ఏం మాట్లాడవేంటి? అన్నయ్య, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఈ మాట అమ్మతో చెప్పాలనుంది. అమ్మా, అమ్మా, ఎందుకని మాట్లాడటం లేదు? అమ్మా, అన్నయ్య, అమ్మే మాట్లాడటం లేదు. అమ్మా, 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 నీకేమైంది? అమ్మా, నీళ్ళు తీసుకురా. అమ్మా, అమ్మా. గుడ్ నైట్ నాన్న. మనం ఎన్ని విషయాలు మర్చిపోయాం. అదేంటంటే వాడి బిడ్డను మోస్తుందట. తట్టుకోలేకపోతున్నాను. నేను ఆలోచించాను, ఇకపై మనం అందరినీ ఎలా ఫేస్ చేయగలమమ్మా? తను మన పరువు తీయడానికే పుట్టింది. సరే, ఏం చేస్తాం? అమ్మా, చివరిసారిగా తన్ను చూడాలని పిలుచుకొచ్చానమ్మా. దేవుడా, కన్న తల్లిని చూడడం కోసం ఈ అపాయింట్మెంట్. కేపీ, కావాలంటే మీరు కాస్త బయటకెళ్ళి. నేను ఆపేశాను. నీ పెళ్లి సంబంధం గురించి వినిన తర్వాతే మళ్ళీ మొదలెట్టాను. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఎక్కువగా సిగరెట్ కాల్చాను. ఇప్పుడు కొత్తగా ఒకరు రాబోతున్నారుగా, అందువల్ల సిగరెట్ని మానేశాను. నువ్వు గమనించలేదా?
ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న విషయాల్ని మాత్రమే మనిషి మార్చుకోగలడు. అమ్మా నువ్వు పడుకోమ్మా, పడుకో. అమ్మకి నీ మీద ఇంకా కోపం పోలేదు. తన్ని టెన్షన్ పెట్టుకో. ఆ. నేను కిచ్చు మన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అమ్మైనా ప్రశాంతంగా ఉంటుంది. నీ విషయం తర్వాత మాట్లాడుకుందాం. నీకు తాగడానికి ఏమైనా తీసుకురానా? అవును, నీ భర్త ఎక్కడా? అడుగుతాను. హలో, ఎక్కడున్నారు? లేదా అన్నయ్య వచ్చాడు. ఆహా, అనుకోలేని ట్విస్టే. ఎక్కడున్నారు? ఆనే కిందే ఉన్నా. ఇదో వస్తున్నా, ఇప్పుడే వస్తా. ఇదిగో వచ్చేస్తున్నారట. కిచెన్ నిద్రపోయాడా? అతనితో మాట్లాడడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. నీకు మన శ్రీదేవి వదిన వాళ్ళ అబ్బాయి గుర్తున్నాడా? మొదట్లో కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు, కానీ వాడు తీసుకొచ్చిన బిడ్డని మనం దత్తత తీసుకున్నాం. వాడిని మన కులస్తుడిగా మార్చాక అందరూ ఒప్పుకున్నారు కదా. నీ విషయంలో అలా చేశామంటే బిగినింగ్లో ఎవరూ ఒప్పుకోరనుకో. కాకపోతే పుట్టే బిడ్డకి వాడి గుణాలుంటాయి. మనమెందుకు మిగతా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి? మారాల్సింది మనమే కదా. కిచ్చు రాలేదా? లేదు. మీ అన్నకి టీ కూడా ఇవ్వలేదా? మీకు తీసుకురానా? వెళ్ళి తీసుకురా. ఏంటి చెమట కారుతుంది?
మీరు చాలాసేపు అయిందా? లేదు. అది జననాయకమనే ఒక కామెడీ డ్రామాకి దొరికింది. పెద్ద స్టేజ్లో జరిగింది. అది కూడా ఒక పెద్ద డ్రామాకి దొరికింది. కానీ ఆ ప్లే కొంచెం కాంట్రవర్సీ ప్లే. అనియా నీకు పంచదార వేనా? మ్మ్. కానివో. అది నంగిలి దక్షుడు క్యారెక్టర్కి దొరికింది. ఢిల్లీలో జరగబోయే ఒక ఫెస్టివల్కి నన్ను పిలిచారు సెప్టెంబర్లో. కానీ నేను వెళ్తానో లేదో తెలీదు. ఆ టైంలోనే తనకి డెలివరీ డేట్ ఇచ్చారు. నేను తనతో పాటు తప్పకుండా ఉండాలి కదా. నాకు ఆడపిల్ల కావాలని ఆశగా ఉంది. పేరు కూడా సెలెక్ట్ చేసి పెట్టాం, నంగిలి. కేపీ మనం వెళ్ళట్లేదా నాన్న? వెళ్దాం. మరైతే నేను వెళ్ళి అత్తయ్యకి చెప్పొస్తాను. అదేం వద్దు, వాళ్ళు నిద్రపోతుంటారు. అనియా వాడు నేల మీద పడుకుంటున్నాడు. ఉండని. ఏమైపోయింది? లాలీపాప్ లాలీపాప్ ఎక్కడా? నువ్వు వెళితే నువ్వు క్లిక్ చేస్తే చాలు. వెళ్ళు, వెళ్ళమన్నానా? అదే స్మైల్ అర్జున్ చూడు స్మైల్. రేపు వచ్చే న్యూస్లో నువ్వు చాలా దారుణమైన విషయాలు వినాల్సి ఉంటుంది. కొంతమంది అయితే నన్ను దుర్మార్గుడు అంటారు. అలాంటివి నువ్వు నమ్మద్దు. నేనంత దుర్మార్గుణ్ణి కాను. మీరు ఇలా అనకండి నాన్న, మీ మీద నాకు ఇప్పుడు కోపం లేదు. హలో, నువ్వు కాల్ చేసావా? నేను ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. అది నేను మా ఊరికి వెళ్తున్నాను. నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయి. వెంటనే నిన్ను మీట్ అవ్వాలి. ఆ తర్వాత ఆ కుర్రాడు ఉన్నాడే అమీర్, వాడు ఆ కబీర్ అబ్బాయి అట, ఫార్మసిస్ట్. నువ్వు డీల్ చేసిన బ్లాస్ట్ కేసులో జైలుకు వెళ్ళిన కబీర్ అబ్బాయి. ఓహో,
ఆ. ఇక్కడ కబీర్ ఎవరు? ఏంటి సార్? నువ్వే కదా ఫారెన్ సిస్టర్ని ఏమర్చావు? అవును సార్. రారా. ఏమైందమ్మా? సార్ నన్ను ఎక్కడికి సార్ నడవరా. తీసుకెళ్తున్నారు? నడు. సార్, నాన్నా! అరే నాన్నా! సార్, ఎక్కు. నాన్నా! నాన్నా! ఎక్కు. నాన్నా! నాన్నా! అమ్మమ్మ రూమ్ లోంచి ఏదో శబ్దం వస్తుంది, వెళ్ళి చూడరా. అక్కడెవరు లేరు, బామ్మ నిద్రపోయారు. హరి వస్తాను చెప్పాడు. వచ్చాక నన్ను పిలు. గుడ్ నైట్ కిచ్చు. ఓ, అయితే ఓ నిర్ణయంతోనే వచ్చావు. నేనొక పోలీసోళ్ళని మర్చిపోయావనుకుంటాను. నిన్ను తీసుకెళ్ళడానికి వస్తారా? నీ తండ్రిలాగా నువ్వు జైల్లో ఉండి కృంగిపోవాలి. అప్పుడే నేను ప్రశాంతంగా నిద్రపోగలను. నేను ఈరోజు ప్రశాంతంగా పడుకోవాలి. ఊరికే లేవాలని ట్రై చేయకండి, మీరు పడిపోతారు. మా బాప ఒక ఫుట్బాల్ ఫ్యాన్గా ఉండేవారు. 2010 వరల్డ్ కప్ జరిగేటప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. నేను స్కూల్కి వెళ్ళి నించున్నప్పుడు మా టీచర్ చెప్పారు, మీ నాన్న తిరిగి వచ్చిన తర్వాత నువ్వు క్లాస్కి వస్తే చాలు అని. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయ్యాయి. ఆ తర్వాత అందరికీ తెలిసిపోయింది. అందరూ నన్ను తీవ్రవాది కొడుకని ఎగతాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు కిచ్చు వయసేసారి ఉంటుంది. ఇంకో 2 సార్లు వరల్డ్ కప్ జరిగింది. చివరికి మీరు కోర్టులో నిరూపించిన ఆధారాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి కదా. ఆ తర్వాత సంవత్సరం జైల్లో ఉన్న తర్వాతే మా నాన్న చనిపోయారు.
మా అమ్మకు కూడా ఇదే విధంగా వీజింగ్ ప్రాబ్లం ఉంది. సార్ మీరు మా నాన్నని తీసుకువెళ్ళాక మా అందరికి ధైర్యం చెప్పిన మా అన్న చివరికి అతను ధైర్యం కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి. వాడు పిచ్చివాడైపోయాడు. మా అమ్మని తగలబెట్టి చంపేశాడు. అన్నయ్య హరొచ్చాడు. అన్నయ్య కుట్టా కుట్టా ఆ రోజు రిసార్ట్ తర్వాత లెఫ్ట్ కుట్టా తలుపు తెరు. ప్రతిసారి సార్ జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు. కుట్టా అసలు కూడా మీకు విషయం ఇచ్చింది నేనే, కానీ అప్పుడు తప్పించుకున్నారు. ఈ రోజు రాత్రి తప్పించుకోలేరు. కుట్టా అన్నయ్య 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 కుట్టా అన్నయ్య కుట్టా తలుపు తెరు. కుట్టా ఏమైంది? త్వరగా రా. ఏ కుట్టా! ఏయ్, తలుపు తెరవన్నయ్య. తలుపు తెరవండి. ఏ కుట్టా! త్వరగా తలుపు తెరా. కుట్టా తలుపు తెరుస్తావా లేదా? కుట్టా తలుపు తెరు. కుట్టా రా, ఇటువైపు రా. కుట్టా 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 అన్నయ్య కుట్టా హే, ఏమైంది? కుట్టప్పని చేసిన ఒక నాటకం ఉంది దక్షిణ. కుట్టా మీరు అది చూడలేదేమో. ఇది పగ తీర్చే సమయం. నా పగ తీర్చుకోవడానికి కోసం నేను సముద్రానికి కూడా వస్తాను రాజు.